హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45. ఇప్పుడు మనం సైన్ 45, కాస్ 45, టాన్ 45 ఇట్లా మనం సైన్ 45, కాస్ 45, టాన్ 45, కొసెక్ 45, సెక్ 45, కాట్ 45 ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎక్సర్సైజ్ 11.2 కంటే బిఫోర్. సో మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 మనం ఒకటి ఐసోలేటెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. లెట్ us ఐసోలేట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబిసి బి దగ్గర 90 డిగ్రీ. ఐసోలేట్ అంటే ఇక్కడ 45 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 45 డిగ్రీస్ ఉంటుంది. సో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు 45 డిగ్రీస్ అండ్ యాంగిల్ బి దగ్గర 90 డిగ్రీస్. లెట్ us మనం ఈ వాల్యూ సో ఈక్వల్ అవుతుంది. మా బీసీ అండ్ ఏబి వాల్యూ ఏ అనుకుందాం. లెట్ us సో ఇక్కడ నుంచి ట్రిగ్నామెట్రీ ఏబిసి యూజ్ పైథాగరస్ థీరం ఎంత? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ వాల్యూ ఎంత తెలియదు మనకు, ఏసీ స్క్వేర్. ఏబి వాల్యూ ఏ, బీసీ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో 2a స్క్వేర్ ఏసీ స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2a స్క్వేర్. రూట్ ఏ స్క్వేర్, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్. సో ఏసీ వాల్యూ రూట్ 2a, ఏసీ వాల్యూ రూట్ 2a, ఏ రూట్ 2 అన్న రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సైన్ 45 ఇక్కడ నుంచి సైన్ 45 ఇక్కడ తీసుకున్నా ఓకే, ఇక్కడ తీసుకున్నా ఓకే. దీనికి ఆపోజిట్ ఇది అవుతుంది, ఇదైనా ఇదైనా. సో ఏ దగ్గర తీసుకుందాం అనుకోండి. మనం సైన్ 45 ఆపోజిట్ ఎంత? బీసీ బై ఏసీ. బీసీ వాల్యూ ఎంత? ఏ అండ్ ఏసీ వాల్యూ ఏ బై రూట్ 2. ఏ క్యాన్సిల్, 1 బై రూట్ 2 సైన్ 45. దెన్ సేమ్ కాస్ 45 కాస్ ఏబి అడ్జసెంట్ ఎంత? ఏబి బై ఏసీ. ఏబి వాల్యూ ఎంత? ఏ బై ఏ రూట్ 2. ఏ క్యాన్సిల్, 1 బై రూట్ 2. దెన్ టాన్ 45 ఏం రాసుకోవచ్చు మనం? ఆపోజిట్ బై అడ్జసెంట్. బీసీ బై ఏబి. బీసీ బై ఏబి. బీసీ వాల్యూ ఎంత? ఏబి వాల్యూ ఎంత? ఏ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ 1. సో ఇప్పుడు కొసెక్ 45. కొసెక్ అంటే 1 బై సైన్ 45. సైన్ 45 వాల్యూ ఎంత? 1 బై రూట్ 2. సో ఇది పైకి వెళ్తే ఓన్లీ రూట్ 2 అంటే సెక్ 45. దీని 1 బై కాస్ 45. సో 1 బై రూట్ 2. ఇది కూడా రూట్ 2. దెన్ కాట్ 45. 1 బై టాన్ 45 ఆపోజిట్. సో 1 బై 1. సో వాల్యూ 1. దెన్ నెక్స్ట్ పేజ్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 30 డిగ్రీస్ అండ్
60 degrees. ఇప్పుడు a trigonometric ratios of 30 degrees and 60 అంటే sin 30 cos 30 tan 30 అలా మళ్ళీ sin 60 sin cos 60 tan 60 ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం మనం ఇందులో. కన్సిడర్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని లోపల ఉన్న యాంగిల్స్ అన్నీ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బి అండ్ సి. ఇక్కడ 60 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ 60 degrees. సో ఇప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఎంత 60. లెటర్స్ మనం ఏమనుకుందాం అంటే లెటర్స్ ఏబి అన్ని యాంగిల్స్ ఈక్వల్ అన్నప్పుడు అన్ని సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏబి బీసీ అండ్ ఏసీ ఈ వాల్యూ 2x అని అనుకుందాం. లెటర్స్ 2x. సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్. ఈ వాల్యూ పర్పెండిక్యులర్ లైన్ ఏడి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడి అనేది ఒక పర్పెండిక్యులర్ లైన్ వర్టికల్గా ఏడి వర్టికల్ ఫ్రమ్ ఏ టు బీసీకి. సో మనం ఇప్పుడు డ్రా చేస్తాను నేను. పర్పెండిక్యులర్ లైన్ ఏబిసి ఏడి వాల్యూ ఏడి. సో ఇది 2x, ఇది 2x, ఇక్కడ 90 ఫామ్ అయింది 90. సో ఇక్కడ 30 అవుతుంది. 60/2 అంటే ఇక్కడ 30, ఇక్కడ 60, ఇక్కడ 60. సో ఇది టోటల్గా 2x. దేర్ఫోర్ యాంగిల్ BAD ఇంకో ట్రయాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ DAC 30 degrees ఉంటుంది. ఇప్పుడు ఇది టోటల్ 2. సో BD ఈక్వల్ టు DC ఈక్వల్ టు ప్లస్. సో మనకు BD ఈజ్ ఈక్వల్ టు x అండ్ DC ఈక్వల్ టు x. సో ఈ టోటల్గా BC వాల్యూ 2x. సో మనం ఒక రైట్ యాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ABD యూజ్ ఫ్రమ్ పైథాగరస్ థీరం. మన ఇందులో నుంచి పైథాగరతం. AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BD స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్. సో AB వాల్యూ ఎంత మనకు 2x హోల్ స్క్వేర్. BD వాల్యూ ఎంత x హోల్ స్క్వేర్ ప్లస్ AD వాల్యూ మనకు తెలియదు. 2 2 4 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్. AD వాల్యూ ఏమని రాసుకోవచ్చు మనం 4x మైనస్ x స్క్వేర్. సో 3x స్క్వేర్. AD స్క్వేర్ వాల్యూ √3 ఇంటూ x. AD ఈక్వల్ టు x √3 అని. AD వాల్యూ x √3. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసుకుంటాను.
సైన్ 60. 60 ఇక్కడ ఉంది, ఇది సైన్. ఆపోజిట్ ఏంది? ఏడి. ఏడి బై హైపోటెన్స్ ఏబి. వాల్యూ ఎంత? రూట్ ఎక్స్ √3/2x. ఎక్స్ క్యాన్సిల్ అయితే √3/2. దెన్ సైన్ కాస్ 60. కాస్ 60 ఆపోజిట్ ఏంది? సారీ, ఏబిడి అడ్జసెంట్ BD/AC. ఏబి బిడి వాల్యూ ఎంత? ఎక్స్. 2x. ఎక్స్ క్యాన్సిల్ అయితే 1/2. tan 60. tan సేమ్. tan అంటే ఆపోజిట్ AD/BD. ఏడి వాల్యూ ఎంత? ఎక్స్ √3/x. ఎక్స్ క్యాన్సిల్, వాల్యూ √3. సేమ్ కొసెక్. ఇప్పుడు దీనికి కొసెక్ 60. కొసెక్ అంటే 1/sin 60. సైన్ వాల్యూ ఎంత? 1/√3/2. సో 2/√3. దెన్ sec 60 అంటే 1/cos 60. సో 1/, వాల్యూ ఎంత? 1/√2. సో వాల్యూ 2. cot 60. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/tan 60. సో tan వాల్యూ ఎంత? 1/√3. సో 1/√3 ఆన్సర్ దీనికి. సో మళ్ళీ మనం ఇప్పుడు 60 అయిపోయింది. 60 దెన్ 30 ఫైండ్ అవుట్ చేయాలి. 30 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టీటా అనేది ఇక్కడ సైన్ 30 అంటే ఆపోజిట్ ఇది అవుతుంది. హైపోటెన్స్ ఇది, అడ్జసెంట్ సైడ్ ఇది. 60 ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ ఇందులో 30 ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ 30 వాల్యూస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా పెట్టుకుంటాను? సైన్ 30 అంటే దీనికి ఆపోజిట్ BD/AC. BD వాల్యూ ఎంత? ఎక్స్. 2x. ఎక్స్ క్యాన్సిల్ 1/2. సైన్ 30 వాల్యూ 1/2. అండ్ కాస్ 30. కాస్ AD అడ్జసెంట్ సైడ్. అండ్ హైపోటెన్స్ AB ఎంత? ఎక్స్ √3/2x. ఎక్స్ క్యాన్సిల్ √3/2. దెన్ tan 30. tan ఆపోజిట్ BD/అడ్జసెంట్ AD. BD వాల్యూ ఎంత? ఎక్స్. ఇది ఎక్స్. సో దెన్ AD వాల్యూ ఎక్స్ √3. ఎక్స్ క్యాన్సిల్ 1/√3. దెన్ ఇప్పుడు sec 30. sec అంటే 1/cos 30. కాస్ వాల్యూ ఎంత? √1/√3/2. సో వాల్యూ ఎంత? 2√3. దెన్ cosec 30. 1/sin 30. సైన్ వాల్యూ ఎంత? 1/1/√2. సో 2. tan 30. tan అంటే cot 30 అంటే 1/tan 30. tan వాల్యూ ఎంత? 1/√3. 1/1/√3. సో √3 ఆన్సర్. సో దెన్ నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మనకు సైన్ 30 కాస్ 30 degrees అండ్ 45 degrees అండ్ 60 degrees మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇప్పుడు 0 degrees అండ్ 90 degrees ఫైండ్ అవుట్ చేద్దాం. మనం డూ దిస్ అండ్ ట్రై దిస్ ప్రాబ్లం కూడా ఇదే. సైన్ 30 కాస్ 30 tan 30 కొసెక్ సెక్ కాటు సెక్
cosec 60, sec 60 అన్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. మనం నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 0 and 90 degrees ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకు సపోజ్ ఏ సిగ్మెంట్ ఏసీ ఆఫ్ లెంత్ ఆర్, ఏసీ లెంత్ అనేది ఆర్, ఏసీ ఇక్కడ డ్రా చేస్తాను నేను. ఏసీ ఏ అండ్ సి లెంత్ అనేది ఆర్. ఈజ్ మేకింగ్ అన్ అక్యూట్ యాంగిల్ విత్ అరే ఏబి. ఇక్కడ అక్యూట్ యాంగిల్తో ఏబి అనేది ఒక రే, ఏబి అనేది. ద హైట్ ఆఫ్ సి ఫ్రమ్ బి ఈజ్ బీసీ. ఇక్కడ నుంచి మనకు ఇది హైటు సి, సి ఫ్రమ్ బి, సి ఫ్రమ్ బి అనేది బీసీ అనేది హైటు, ఇది బీసీ, బీసీ హైటు. when AC learn more on BC so that the angle made is decreases, then what happen, the length is BC and AB. సో ఈ ఏసీ వాల్యూ అనేది పెరుగుకునే కొద్దీ మన యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక యాంగిల్ తీసుకుంటాం, ఇది సి, ఇది ఏ, ఇది ఆర్. సో సి బీసీ, ఇక్కడ బి రే. తర్వాత యాంగిల్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఇలా డిక్రీజ్ అయితే సి, ఈ యాంగిల్ అనేది B1కి షిఫ్ట్ అయిపోతుంది. సో ఇలా తగ్గుకుంటా జీరో, మనకు 0 డిగ్రీకి రాగానే ఈ వాల్యూ అనేది ఈక్వల్ అవుతుంది. సో మనకు ఇప్పుడు బీసీ, సో ఏసీ వాల్యూ అనేది బి దగ్గరకు వస్తే ఏసీ వాల్యూ ఈక్వల్ టు ఏబి వాల్యూ 0 డిగ్రీకి వస్తే ఏసీ వాల్యూ అనేది పెరుగుకుంటా డిక్రీజ్ అవ్వకుండా వెళ్తే ఏసీ వాల్యూ అనేది 0 అయినప్పుడు ఏసీ వాల్యూ ఈక్వల్ టు బీసీ. ఈ రే అనేది బీసీ అండ్ ఏబి రెండు కలిసిపోతాయి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఏసీ వాల్యూ ఎంత ఆర్, బీసీ వాల్యూ కూడా ఆర్. సో దీని ప్రకారమే ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ టీటా ఉంటుంది, సైన్ టీటా, సైన్ ఏ అనుకోండి. ఆపోజిట్ బీసీ బై హైపోటెన్స్ ఏసీ అండ్ ఏసీ వాల్యూ ఎంత మనకు, బీసీ వాల్యూ సేమ్. ఇప్పుడు సైన్ బీసీ వాల్యూ ఎంత మనకు 0. బీసీ వాల్యూ అనేది హైట్ ఎంత అవుతుంది మనకు, అప్పుడు బీసీ హైట్ 0 అవుతుంది. సో 0/r ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ కాస్ ఏ. సో ఆపోజిట్ అడ్జసెంట్ ఎంత, ఏబి బై హైపోటెన్స్ ఏసీ, ఏబి వాల్యూ ఆర్ and AC value R, cancel 1. Then tan A. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉంది అనుకుందాం, ఏ ఆపోజిట్ ఎంత బీసీ హైట్ బీసీ బై మనకు ఏబి, బీసీ వాల్యూ ఎంత 0/1, ఆన్సర్ ఈజ్ 0. సేమ్ కొసెక్ ఏ అనుకుందా, ఫర్ ఎగ్జాంపుల్ 1/sin ఏ వాల్యూ ఎంత 0/0. సో ఇప్పుడు 1/0 ఇక్కడ 1 ఉన్నట్టే. సో 0/1. సో 0 అంటే 1/0 నాట్ డిఫైన్డ్ అన్నది. దెన్ కాస్కి సెక్ ఏ
1 by cos A. దీన్ని మనం 1/1 అని రాసుకోవాలి. ఈక్వల్ 1. cot A 1 by tan A. tan A అంటే 1/0/1 is equal to 1/0, నాట్ డిఫైన్డ్. సో ఈ 0 డిగ్రీ అయిపోయింది. మనకు నెక్స్ట్ 90 degrees. సో 90 కేసులో మనకు ఇక్కడ వాల్యూ అనేది 90 degrees కావాలి. సో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అయితే ఫస్ట్ బి, తర్వాత ఎక్స్ దగ్గరకు వస్తుంది, తర్వాత వై, తర్వాత డైరెక్ట్ ఏ దగ్గరకు వస్తుంది. సో ఏ 90 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏసీ వాల్యూ ఎంత మనకు? ఏసీ వాల్యూ ఆర్. దెన్ బీసీ వాల్యూ ఎంత మనకు? అది కూడా వాల్యూ అనేది బీసీ అనేది ఈక్వల్ టు ఏసీ. ఈ వాల్యూ అనేది బీసీ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా స్ట్రైట్గా అవుతుంది. సో ఏసీ వాల్యూ అండ్ బీసీ వాల్యూ ఆర్. ఏబి వాల్యూ అనేది ఏ అనేది బి అనే పాయింట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఏ దగ్గరకు వస్తుంది. సో ఏబి వాల్యూ 0. సో మనకు ఇప్పుడు ఫైండ్ అవుట్ సైన్ 90 ఈక్వల్ టు ఏ ఆపోజిట్ ఎంత? బీసీ అండ్ హైపోటెన్స్ ఏసీ. ఏబి వాల్యూ ఎంత? బీసీ వాల్యూ ఎంత? ఆర్ బై ఏసీ వాల్యూ ఆర్. 1 ఆన్సర్. cos 90 అడ్జసెంట్ ఏబి బై మనకు హైపోటెన్స్ ఏసీ 0/r 0. దెన్ tan 90. tan అంటే ఆపోజిట్ బీసీ బై ఏబి. బీసీ వాల్యూ ఎంత మనకు? ఆర్ బై 0. సో నాట్ డిఫైన్డ్. ఇన్ఫినిటీ అంటాం కదా అదే. సో నెక్స్ట్ cosec 90 1/sin 90. సో వాల్యూ ఎంత మనకు? 1/1. సో 1 ఆన్సర్. దెన్ sec 90 1/cos 90. cos 90 వాల్యూ ఎంత? 1/0/1 is equal 1/0, not defined. Then cot 90 1/tan 90. tan 90 వాల్యూ ఎంత? is equal 1/r 0. సో 0 ఆన్సర్ ఈజ్ 0. సో ఇప్పుడు దీంతో మనకు నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేది ఇప్పుడు ఎగ్జాంపుల్. సో మనం ఇక్కడ టేబుల్ ఉంది. టేబుల్ అనేది అంతకుముందు మనం మొత్తం ఫైండ్ అవుట్ చేసింది. టాన్ ఫస్ట్ సైన్ 0 వాల్యూ, సైన్ టీటా 0 వాల్యూ వస్తే 0 ఇలా నాట్ డిఫైన్డ్. సైన్ 30, సైన్ 45, 60, 90 అన్నీ మనం ఇప్పుడు దాకా ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ప్రాబ్లం నెంబర్ 4, ఎగ్జాంపుల్ ప్రాబ్లం 4. ఇప్పుడు మనం ఇన్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర 90 degrees ఉందంట మనకు. సో డ్రా చేసుకుందాం మనం. ఏబిసి అనేది ఎట్ బి దగ్గర 90 degrees ఉన్నది మనకు. బి. ఏసీ వాల్యూ ఎంత? 5 degrees 5 centimeters. అండ్ యాంగిల్ సి దగ్గర ఎంత ఉంది మనకు? 30 degrees ఉందంట. 30C. డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ సైడ్స్ బీసీ వాల్యూ అండ్ ఏసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ డేటా యాంగిల్ బి దగ్గర 90 degrees, ఏబి వాల్యూ 5 centimeters, యాంగిల్ బిసిఏ వాల్యూ 30 degrees మనకు ఇచ్చింది. సో మనకు
ఇప్పుడు సైన్ 30 అనేది ఆపోజిట్ బై హైపోటెన్స్ ఏసి. sin 30 వాల్యూ ఎంత మనకు ఆల్రెడీ డిస్కస్ 1/2 బై ఏబి వాల్యూ ఎంత 5 బై ఏసి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. ఏసీ వాల్యూ 10 సెంటీమీటర్ అయిపోయింది మనకు. దెన్ నెక్స్ట్ మనకు ఇది 10 సెంటీమీటర్. దెన్ ఇది మనకు బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా ఫైండ్ అవుట్? tan 30 ఆపోజిట్ ఏబి బై అడ్జసెంట్ బీసీ, ఆపోజిట్ ఏబి బై బీసీ. సో tan వాల్యూ ఎంత మనకు? tan 30 అంటే 1/√2. సో 1/√2 ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ 5, బీసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బీసీ ఈజ్ ఈక్వల్ టు 5√3 సెంటీమీటర్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ప్రాబ్లం. A cut of a circle of radius 6 centimeters. In making an angle 60 at the center, find the length of the cut. సో మనకి ఇచ్చింది ఫిఫ్త్ ఎగ్జాంపుల్ 5. ఒక రేడియస్, ఒక రైట్ యాంగిల్ ఏబిసి, ఎక్కడ ఆఫ్ సర్కిల్ రేడియస్ 6 రేడియస్, ఈ రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ 6 సెంటీమీటర్, ఇది కూడా రేడియస్ 6 సెంటీమీటర్. అయితే అండ్ యాంగిల్ ఎంత? 60 సెంటీమీటర్. సో మనకి ఇప్పుడు రైట్ యాంగిల్ ఎందుకంటే ఈక్వల్ ఉంది 0, అన్నిటి దగ్గర 60. సో మనం ఇది ఇక్కడ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇక్కడ సి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ ఓఏబి ఒకటి ఉంది, కామా ట్రయాంగిల్ ఓఏసి అండ్ ట్రయాంగిల్ ఓసిబి 3 ఉన్నాయి. సో మనకి ఇచ్చింది ఈ ఓఏ వాల్యూ 6 సెంటీమీటర్ అండ్ ఓబి వాల్యూ 6 సెంటీమీటర్. సో మనం ఈ ట్రయాంగిల్ అయినా ఈ ట్రయాంగిల్ ఏదైనా మనం చూస్ చేసుకుందాం. కన్సిడర్ సో ట్రయాంగిల్ ఓఏసి తీసుకుందాము. ఇక్కడ 60 అంటే ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటుంది. మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన లెంత్ ఆఫ్ ది కర్డ్, ఈ వాల్యూ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూ. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని డబల్ చేస్తే ఇది. సో ఏసీ ఈక్వల్ టు బీసీ. సో సైన్ ఆపోజిట్ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆపోజిటే కదా, ఏసీ బై ఓఏ. ఏసీ వాల్యూ మనకు తెలియదు. సో sin 30 ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. sin 30 వాల్యూ ఎంత మనకు? 1/2. ఏసీ వాల్యూ తెలియదు అండ్ ఓఏ వాల్యూ 6. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6/2 1 జా 3 జా. సో ఏసీ వాల్యూ 3. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఏసీ. ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 into 3. ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. దెన్ మనకు ఎగ్జాంపుల్ 6th one. In PQR
రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉందంట. సో మనం PQR అయితే మనకు క్యూ దగ్గర 90 degrees ఉంది. PQR సో మనకు P and Q 3 centimeters అండ్ PR వాల్యూ 6 centimeter. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది P దగ్గర యాంగిల్, Q దగ్గర, R దగ్గర యాంగిల్. సో గివెన్ డేటా మనకు PQ వాల్యూ 3 centimeter, PR వాల్యూ 6 centimeter. సో యాంగిల్ Q 90 degrees. మన ఇక్కడ P దగ్గర వాల్యూ. సో దీన్ని ఏమని, మనకు అడ్జసెంట్ సైడ్ ఉంది హైపోటెన్స్. సో కాస్ టీటా. సో కాస్ P అనుకుందా. ఓకే, కాస్ P ఈజ్ ఈక్వల్ P అడ్జసెంట్ PQ బై PR. సో కాస్ P ఈజ్ ఈక్వల్ మనకు ఎంత ఉంది, 3/6, 1/2. కాస్ P ఈజ్ ఈక్వల్ 1/2. కాస్ P కాస్ 60 వాల్యూ ఎంత, సో P వాల్యూ 60. దెన్ నెక్స్ట్ R వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆపోజిట్ ఉంది హైపోటెన్స్. సైన్ R ఈజ్ ఈక్వల్ టు PQ బై PR. ఎంత, 3/6, 1/2. సో సైన్ R ఈజ్ ఈక్వల్ 1/2. సైన్ R ఈజ్ ఈక్వల్ సైన్ 30 degrees. సో R వాల్యూ 30 degrees. సో నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ అండ్ ఎగ్జాంపుల్, 7th ప్రాబ్లం. If sin A minus B is equal to 1/2, cos A plus B 1/2, where find A and B value. సో మనకు sin A minus B is equal to 1/2 and cos A plus B is equal to 1/2. టీటా అనే వాల్యూ అదే, A ప్లస్ B వాల్యూ అనేది 90 కంటే తక్కువ ఉండాలి, 0 కంటే ఎక్కువ ఉండాలి. ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి, B కంటే ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం సైన్ A మైనస్ B 1/2ని మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ 30 అంటే 1/2. కాస్ A ప్లస్ B 1/2ని కాస్ 60గా రాసుకోవచ్చు, కాస్ 60. సో దీని నుంచి మనం సైన్స్ ఆర్ ఈక్వల్. సో టూ సైడ్ సైన్స్ అండ్ కాస్. సో A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 30, ఈక్వేషన్ 1 అనుకుందాం. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ 62 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో A ప్లస్ B ఈజ్ ఈక్వల్ 60, A మైనస్ B ఈజ్ ఈక్వల్ 30, మైనస్ ప్లస్ 2A ఈజ్ ఈక్వల్ టు 90, A ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో A value sub in equation 1 or 2. A value sub in equation 1. A value ఎంత, 45 minus B is equal 30. So 45 degrees minus 30 degrees is equal B. So 45 minus 30 అంటే 15 degrees is equal B. సో B వాల్యూ 15 degrees. కండిషన్ ఏంటి ఇక్కడ, A వాల్యూ గ్రేటర్ దెన్ B. A వాల్యూ ఎంత, 45 degrees. 45 గ్రేటర్ దెన్ B వాల్యూ 15 degrees. సో నెక్స్ట్ చాప్టర్లో మనం 11.2 డిస్కస్ చేద్దాం.